ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గత వారంలో నేను 4 ముఖములు అనే అద్భుతమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొని రావటం జరిగింది. చాలామంది ఆ వాక్యపు వెలుగులో చాలా సత్యాలు నేర్చుకోవడం జరిగింది. ఈరోజు కూడా మరి 4 మిక్కిలి జ్ఞానము కలిగినటువంటివి. ఈ భూమి మీద మరి చాలా చిన్నవి, అల్పమైనటువంటివి, బలము లేనివి, కానీ మహాజ్ఞానము కలిగినటువంటి 4 మరి ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకొనబోతున్నాం. బైబిల్‌లో నుంచే మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24, 25 వచనాలు చదువుకొని ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 34వ అధ్యాయం సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4, 5 వచనాలు మనం చూసుకొని ముందుకు వెళ్దాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చీమలు బలములేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధము చేసుకొనును. చిన్న కుందేళ్ళు బలములేని జీవులు, అయినను పేటు సందులలో నివాసం కల్పించుకొనును. మిడతలకు రాజులేడు, అయినను అవన్నీయు పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని సాలిపురుగును చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అదియుండును. సామెతల గ్రంథం 30 అధ్యాయం 24, 25 వచనాలు. స్తోత్రం దేవ. ఈరోజు యొక్క అద్భుతమైన అమూల్యమైన వాక్యపు సత్యం మేమంతా గ్రహించి ఈ యొక్క వాక్యంలో వర్ధిల్లుటకు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈరోజు ఈ యొక్క సత్యం వెల్లడవుతూ ఉండగా మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. దేవా, నాతో మాట్లాడుతున్నందుకు వందనాలని చెప్పి మరి ఆత్మను సిద్ధపాటు చేసుకుని హృదయాలు తెరిచి దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా మరి శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఇక్కడ మిక్కిలి జ్ఞానం కలిగినటువంటివి 4 ఉన్నాయి. ఈ 4 గట్ల గురించి మనం చాలా శ్రద్ధగా ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా వినాలి. మన ప్రభువు మహాజ్ఞాని, మనలందరినీ కూడా జ్ఞానవంతులుగా మార్చేటువంటి వాడు. అందునిమిత్తం అల్పమైనటువంటి 4 జీవులను గురించినటువంటి ప్రత్యక్షతను ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. సామెతల గ్రంథంలో మొత్తం 31 అధ్యాయాలు కలవు. మహాజ్ఞానం కలిగినటువంటి జీవులను గురించి పరిశీలించి వ్రాసినటువంటిది యాకే కుమారుడైనటువంటి ఆగూరు అని సామెతల 30వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. అవి భూమి మీద చిన్నవి, అల్పమైనటువంటివి, బలములైనటువంటివి, కానీ మహాజ్ఞానం కలిగినటువంటివి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి ఏంటంటే చీమ, కుందేలు, మిడత, సాలిపురుగు. ఒకవేళ మీరు అల్పముగా కనపడవచ్చు, మరి చదువుకోలేనటువంటి వారుగా కనిపించవచ్చు, ఏదో చిన్న ఉద్యోగమో కూలి పని చేసుకునేటువంటి వారుగా కనిపిస్తూ ఉండొచ్చు పైకి. అయితే జ్ఞానము కలిగినటువంటి దేవుడు మీతో ఉన్నట్లయితే, జ్ఞానం కలిగినటువంటి దేవుడు, సర్వసృష్టికర్త దేవుడు మీలో ఉన్నట్లయితే గొప్ప ప్రత్యక్షతను మీకు దయచేస్తాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనకు జ్ఞానాన్ని, నీతిని, పరిశుద్ధతను, విమోచనయు అయ్యాడు అని 1 కొరింథీ 1:31లో మనం చదువుతూ ఉన్నాం. ఏంటంటే ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనయు ఆయను. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూసుకొనుడి. వీరి దూతల పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ కూడా చూచుచుందురని మీతో చెప్పుచున్నానని మత్తయి సువార్త 18:10లో దేవుడు చెప్పాడు. అలాగే యాకోబు 1:5 మీరు చదువుకున్నట్లయితే, మీకు జ్ఞానము కొద్దిగా ఉన్నదా? మీలో ఎవరికైనాను జ్ఞానం కొద్దిగా ఉన్నడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ఆత్మవరాలలో 2 వరాలు జ్ఞానవరములని చెప్పి పిలువబడుతున్నాయి. 1 బుద్ధివాక్యము, 2 జ్ఞానవాక్యం. సొలొమోను బాలుడిగా ఉన్నప్పుడు తనను తాను తగ్గించుకొని ప్రభు దగ్గర మరి జ్ఞానం అడిగాడు.
ఆ ప్రకారమే చక్కటి జ్ఞానాన్ని కూడా పొందుకున్నాడు. మరి మనమంతా చరిత్రను చదువుతూ ఉన్నాం. మనం కూడా అడగాలి, దేవా నాకు జ్ఞానం ఇచ్చినందుకు నీకు వందనాలు అనాలి గానీ, నాకేం తెలీదండి, నాకేం రాదండి ఇది కాదు. నీకు ఏది రాదో అది దేవుడి దగ్గర అడిగి పొందుకోవాలి. ఇచ్చినందుకు వందనాలని చెప్పాలి. థాంక్ యూ జీసస్ చెప్పాలి. ఈ రోజున ప్రియులారా, థాంక్ యూ జీసస్ అనే పదంలో ఎంత శక్తి ఉన్నదో మీరు గ్రహించాలి. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా థాంక్ యూ జీసస్ చెప్తే మాకు ఇల్లిచ్చాడు, థాంక్ యూ జీసస్ చెప్తే మాకు ఉద్యోగం ఇచ్చాడు, థాంక్ యూ జీసస్ చెప్తే మాకు ఇదిచ్చాడు, అదిచ్చాడు అంటుంటే చాలా సింపుల్‌గా తీసుకుంటున్నారు చాలామంది. ఎంత శక్తివంతమైనటువంటి పదమో థాంక్ యూ జీసస్ హల్లెలూయా! కాబట్టి ఒక పదం, ఒక మాట దేవునికి కృతజ్ఞత చెప్పడం ఎంతో విలువైనటువంటిది. కాబట్టి సకల జ్ఞానములు ఆయనది గుప్తములైనవి ఆయననడగాలి. అడుగుడు మీకు ఇయ్యబడును అంటున్నాడు కదా దేవుడు. కాబట్టి అడిగి దేవుడి దగ్గర పొందేసుకున్నట్టుగా మనం ప్రకటించాలి. ఇక్కడ మనం 4 జీవుల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అల్పమైనటువంటివి కావచ్చు, బలములైనటువంటివి కావచ్చు, భూమి మీద చిన్నవవ్వచ్చు, కానీ మహా జ్ఞానం గలవన్నట్టు. అందులో నంబర్ 1 చీమ. చూసారు కదా మీరంతా కూడా రోజుకి ఎన్ని చీమలు చంపేస్తామో మనం కదా! కాలు కింద తొక్కేస్తుంటుంటాం. లేకపోతే అసలు మేము లెక్కే ఉండవయి చచ్చిపోయినా కూడా పట్టించుకోం మనం. అటువంటి చీమల గురించి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది చూసారా? సామెతల 35లో చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో ఆహారము సిద్ధము చేసుకొనును. హల్లెలూయా! ఇదే అనమాట. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడైపోతుంటే, శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించాలి. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చీమ మన పాదముల చేత తొక్కబడతది. అల్పమైనటువంటి జీవి. అయినా సరే నోరు తెరవకుండా సమస్తాన్ని ఓపికతో సహించుకుంటుంది. నువ్వు తొక్కినా, నువ్వు తుడిసినా, నువ్వు మరి ఏం చేసినా కూడా ఎప్పుడు చీమ నీకు తిరగబాటు చేయదు ఎప్పుడు కూడాను. చీమ ఎప్పుడు నీకు తిరుగుబాటు చేయదు. సైలెంట్‌గా ఉంటది. ఓపికతో ఉంటది. సహించుకుంటది. ఒకప్పుడు శాబదేశపు రాణి సొలొమోన్ రాజుగారిని చూడటానికొచ్చినప్పుడు ప్రియులారా గమనించాలి. ఒకప్పుడు శాబదేశపు రాణి సొలొమోన్ రాజుని చూసి, "ఎందుకు ఈ చీమల గుంపును చూసి ఆగిపోయారు?" అని అడిగినప్పుడు, "అందరూ నన్ను తొక్కుచున్నారు. సొలొమోను రాజును నన్ను త్రొక్కునా" అని అవి మాట్లాడుకొనుచున్నవి. హల్లెలూయా! వింటున్నారా? శాబదేశపు రాణి సొలొమోన్ రాజుని చూసి, "ఎందుకు చీమల గుంపును చూసి ఆగిపోయారు?" అని అడిగిందంట. చూసారా? సొలొమోన్ రాజుని చూసి శాపదేశపు రాణిని అడుగుతుంది. "ఏం రాజా ఎందుకని ఆగిపోయారు మీరు?" అంటే, "చీమలు మాట్లాడుకుంటున్నాయి. నేను విన్నాను." "ఏం మాట్లాడుకుంటున్నాయి ఏంటి?" అని అడిగితే, సొలొమోన్ గారు చెప్తున్నారు, మహాజ్ఞాని కదా! "చీమలు ఏమని మాట్లాడుకున్నాయో తెలుసా? అందరూ నన్ను తొక్కేస్తున్నారు. అందరూ మనల్ని తొక్కేస్తున్నారు. ఎవరు పట్టించుకోరు మనల్ని. కానీ సొలొమోన్ రాజు ఏం చేస్తాడా చూద్దాం" అని ఆ చీమలు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. కాబట్టి మనం వేరే మార్గాన వెళదాం అన్నాడంట శాపదేశపు రాణితోటి సొలొమోన్ మహారాజు. హల్లెలూయా! ఉందా అటువంటి జ్ఞానం మనకి? అంత జ్ఞానం మనకున్నదా? బిల్లీ గ్రహం గారు మరి ఒక సువార్త సభలో మాట్లాడుతూ ఉన్నాడంట. హఠాత్తుగా ఒక పెద్ద చీమను చేత్తో పట్టుకుని, "ఓ చీమ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని ఎంతో ఆప్యాయతతో మాట్లాడాడంట. అయితే చీమ దానిని లెక్క చేయకుండా ఆయన చేతిలో అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నదంట. దానిని ఆధారం చేసుకొని ఆయన సువార్తను ప్రకటించాడంట. వింటున్నారా? ఒక చీమను తీసుకొచ్చి బిల్లీ గ్రహం గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడంట. ఆ చీమను చేతిలో పెట్టాడు. అది ఈయన ఏం చెప్పినా పట్టించుకోకుండా అటు ఇటు, ఇటు అటు తిరుగుతుందంట. ఈయనేం మాట్లాడినా పట్టించుకోవట్లేదంట. అప్పుడు చెప్పాడంట ఆయన, "చీమ వంటి మానవుణ్ణి వెదకి ప్రభువు భూమి మీదకి వచ్చాడు. మానవుని వలె రక్తమాంసాలు కలిగినటువంటి వాని వలె మారాడు. ఈ మనిషి కొరకు మరి యేసుప్రభువారు ఆఖరి బొట్టు రక్తం వరకు కూడా కార్చి తన ప్రేమను బయలుపరిచాడు. ఆ చీమకు ఉన్న జ్ఞానం ఏంటి? మొట్టమొదటిగా కాలాన్ని గుర్తెరుగుతది. రెండవదిగా
కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నది. మూడవదిగా వేసవి కాలమున తమ ఆహారాన్ని సిద్ధపరచుకొని, వర్షాకాలాన్ని ఎదుర్కొనటానికి సిద్ధపడుతున్నది. వర్షాకాలం రాబోతున్నదనేటువంటిది తెలివి. అయితే దానికి ముందుగా ఆహారంను సమకూర్చుకొనుట అనేటువంటిది జ్ఞానము. హల్లెలూయా! అర్థమైందా తెలివి? తెలివుంటే నీకు ముందేమొస్తుందో గ్రహించగలుగుతావు. జ్ఞానం ఉంటే ఏం చేస్తావంటే రాబోయేటువంటి సమస్యకు ముందుగానే సిద్ధపడి ఉంటావు. హల్లెలూయా! పరలోకం ఉన్నదనటం తెలివే. పరలోకం ఉందండి. అందరికీ తెలివితేటలున్నాయి కాబట్టి పరలోకం ఉందని నమ్ముతారు. కానీ పరలోకానికి సిద్ధపడేటువంటి ప్రత్యేకమైనటువంటి జ్ఞానం ఉండదు. యేసుప్రభువు ఏమంటున్నాడంటే యోహాను సువార్త 9:4 పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలను మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడు కూడా పని చేయలేడు. యోహాను సువార్త 9:4. పెళ్లి కుమారుడు వచ్చుట నిశ్చయము. అంటే యేసుప్రభువు రావటం ఖచ్చితం. దివిటీల్లో నూనెతో ఆయనను ఎదుర్కొనటానికి సిద్ధపడాలి. నూనె లేని ఎడల దివిటి ఆరిపోవును, తలుపు మూయబడును. హల్లెలూయా! చీమ ఎల్లప్పుడూ కూడా చురుకుదనము కలిగినటువంటిది. ఏంటంటండి? చీమ ఎప్పుడైనా బద్ధకంగా నడుస్తుంది చూసారా? చీమ ఎప్పుడన్నా బద్ధకంగా నడుతుంది చూసారా? చక 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 నడుస్తా ఉంటుంటది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చీమ ఎప్పుడు కూడా చురుకుగా కలిగినటువంటి చురుకుదనం కలిగినటువంటిది. అందుకనే సామెతలు 6:6లో దేవుడు చెప్తున్నాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడత కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో, జ్ఞానం నేర్చుకో అంటున్నాడు దేవుడే. కాబట్టి ఇక్కడ భూ సంబంధమైనటువంటి కొద్ది కాల జీవితము మన నిత్య సంతోషాన్ని నిర్ణయిస్తుంది. చీమల వలె ఎడతెగక ప్రయాసపడి పరలోక రాజ్యానికి ఆత్మను సంపాదిస్తూ ఉన్నారా? వేసవి కాలం తర్వాత మరో కాలం గలదని చెప్పి చీమ గుర్తిస్తున్నది. భవిష్యత్ కాలం కొరకు ప్రస్తుత కాలం అందే సంపాదిస్తున్నది. కాలాన్ని గుర్తించండి ప్రియులారా. మత్తయి సువార్త 16:3 ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షం కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. ఇంకా కొంచెం కాలం మాత్రమే ఉన్నది. సువార్త ద్వారాలు మూయబడనై ఉన్నాయి. కృపాద్వారములు బిగించబడతా ఉన్నాయి. కాలమును సద్వినియోగం చేసుకుంటారా? ఆత్మను సంపాదిస్తారా? ప్రశ్న. కీర్తన 115:17 మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. చీమలను మీ మనోనేత్రాల ఎదుట ఉంచండి. చురుకుగా సాగిపోండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మిక్కిలి చిన్నవే. ఇప్పుడు అప్పు చేయు చీమలు రాబోయేటువంటి పరిణామం వాటిని ముందుగానే ఊహించి తెలివి ఉంది, గ్రహిస్తుంది రాబోయేటువంటి సమస్య ఎలాగుందని. జ్ఞానం ఉన్నది, కష్టపడతాయి, సమకూర్చుకుంటాయి. కాబట్టి ఏ సమస్య వచ్చినా అవి ఎదుర్కోగలుగుతాయి, జ్ఞానం కలిగినటువంటివి. ఈరోజున మనం చీమ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే చురుకుగా ఉండాలి. చురుకుగా నుండి గొప్ప భాగ్యం. శ్రద్ధగా పని చేయాలి. నెక్స్ట్ రెండవదిగా మనం చూసినట్లయితే చిన్న కుందేలు. చిన్న కుందేళ్ళు బలమలేనటువంటి జీవులు అయినా సరే అవి పేటు సందులలో నివాసం కల్పించుకొనును అని సామెతల 30:25 మనం చదువుకోం. చిన్న కుందేళ్ళు బలహీనమైనటువంటివి. ప్రియులారా గమనించాలి. ఎటువంటివి అంటండి? బలహీనమైనటువంటివి. శత్రువులతో పోట్లాడటానికి బలం లేదు, ధైర్యం లేదు. సింహం వలె వీరత్వం లేదు, పాము వలె విషము లేదు, ఏమీ లేదు, చిన్నవే. ఈ చిన్న కుందేలు ఇతర జీవుల మీద దాడి చేయదు. నక్కలు, కుక్కలు, పాములు, డేగల వంటి శత్రువులు తరిమినప్పుడు తప్పించుకొనటానికి ఆ బండ సందుల్లోకి వెళ్ళిపోయి దాక్కుంటుంది. వింటున్నారా ప్రియులారా?
దేన్ని ఎదిరించదో. ఏదైనా తరిమితే వెళ్ళి ఆ 2 కొండ సందులకి మధ్యలో వెళ్ళిపోతదంతే. చిన్నగా ఉంటది కదా! ఆ కొండని పగలగొడతాం గానీ, ఆ కొండ సందులోకి వెళ్ళటం దేని వల్ల కాదు. అది ఒక ఆశ్రయం అనమాట దానికది. ఏ జంతువుల మీద దాడి చేయదు. కాబట్టి ఈ యొక్క కుందేలుకు ఆశ్రయం ఏంటంటే బండ. మనకు గూడా ఒక బండ కలదు. ఆ బండ క్రీస్తే. మొదటి కొరింథీ 10:4 గొప్ప కొండలు, కొండ మేకలకు ఉనికిపట్టు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానాలు. 104 కీర్తన 18 వచనం. కొందరికి ఆశ్రయము వారి ధనమవ్వచ్చు, కొందరికి బంధుమిత్రులు. అయితే మనకు బండగా మనం ఉన్నటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా! మహోన్నతుని చోట నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమిస్తాడు. నా కోట, నా కొండ అనుంది గదా! కొంతమందికి ఆశ్రయము వారి ధనమవ్వచ్చు, బంధుమిత్రులవ్వచ్చు, భార్యాభర్తలు, పిల్లలు ఏదోటవ్వచ్చు. ఒక దినం మోషే దేవుని మహిమను చూడగోరినప్పుడు, ఇదిగో నా మరి సమీపమున ఒక స్థలమున్నది. నీవు ఆ బండ మీద నిలవలను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచూ ఉండగా, ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదనెను. నిర్గమకాండం 32, 21, 22. నిర్గమకాండం 33, 21, 22. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమని ప్రభు నిన్ను పిలవనిమ్ము ప్రియులారా. పరమగీతం 2:14. ఏషియా 32:2 చూసినట్లయితే, మనుషులు గాలికి మరుగైన చోటు వలె, గాలి వానకు చాటైన చోటు వలె ఉండును, ఎండిన చోట నీళ్ల కాల వలె ఉండును, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలె ఉండును. ఆమేన్. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్నటువంటి నా దుర్గము. మరి కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. ఒక సువార్తికుడు, అంటే సేవ చేసేటువంటి సేవకుడు, సువార్త ప్రకటించేటువంటి పనిలో అడవి ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాడు. భయంకరమైనటువంటి అడవి పంది ఆయన తరిమేసింది. దేవుని పని మీద వెళ్ళాడు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అడవి పంది ఆయన తరిమింది. ఆయన పరిగెత్తుకుని వెళ్ళి దగ్గరలో ఉన్న బండ సందుల్లో దాక్కున్నాడు. అడవి పంది ఆ బండకు ఢీకొని ఎంత ప్రయత్నించినా గానీ ఫలితం లేక తిరిగి వెళ్ళిపోయిందంట. అప్పుడు అతడు, నాకై చీల్చబడ్డాయే నా అనంత నగమా, నిన్ను దాగియందు చెనుమీరబారుడు అను కీర్తన రచించాడు. ఒక పాట రాశాడంట ఆ సందర్భంలో ఆయన. బండ సందులు యేసుక్రీస్తునందు మరుగై జీవించు ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. పరిశుద్ధులు దేవునితో అంతరంగ ప్రార్థనా జీవితమందు మరుగై ఆనందిస్తూ ఉంటుంటారు. మహోన్నతుని చోట నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. 91 కీర్తన 12వ వచనం. బండ అయినటువంటి యేసుక్రీస్తు మీద నీ పునాదిని వేసి ఉన్నావా? వెయ్యబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. 1 కొరింథీ 3:11. ఇంటి పునాది బండ మీద వేయబడినప్పుడు వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా, ఎంత గాలి తుఫాను కొట్టినా, అలలు కొట్టినా ఆ ఇల్లు కదల్చబడదు, పడదు. మనం నిలుచు బండ క్రీస్తే. మిగతా పునాదులు ఇసుకే. సద్దాం హుస్సేన్ యుద్ధ సమయంలో తన ఆశ్రయముగా భూగర్భ బంకర్లని సిద్ధపరచుకున్నాడు గానీ, అమెరికా విమానాల బాంబు విసిరినప్పుడు అవి బద్దలైపోయాయి. అవును ప్రియులారా, క్రీస్తు తప్ప వేరే ఆశ్రయం లేదు. హల్లెలూయా. నెక్స్ట్ మూడవదిగా మిడతలు. మిడతలకు రాజు లేడు, అయినా సరే అవన్నీ కూడా పంక్తులు తీరి సాగిపోవును. సామెతలు 30వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. కొన్ని ప్రాకుచున్నటువంటివి, కొన్ని ఎగురుచున్నటువంటివి, కొన్ని ఈత వేయుచున్నటువంటివి, వాటన్నిటికీ రాణులు, రాజులు కలరు. చీమల్లో పెద్ద చీమలు చూడవచ్చు, తేనెటీగలకు రాణి ఈగ ఉంటుంది. గొర్రెలను పశువులను చూడండి, మందలుగా మేయుచున్నాయి.
వాటికి నాయకుడు లేడు, నాయకుడు కలడు. ఏనుగులకు నాయకుడున్నాడు. అడవి మృగాలన్నిటికీ కూడా సింహమే రాజు. అయితే మిడతలను నడిపించటానికి రాజు లేడు. మిడతలకు రాజు లేడు. ప్రియులారా గమనించాలి. ఏనుగులకి వాటికి వీటికి అందరికీ రాజు ఉన్నాడు, కానీ మిడతలకు రాజు లేడు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. మిడతలకు నడిపించడానికి రాజు లేడు. అలాగైతే అవి మరి ఎలాగ ఏకమై బయలుదేరుచున్నాయి? ఎలాగో పంక్తులు చేరి సాగుచున్నాయి? అవును, అవి తమ వెనుకటి కాళ్ళలోని రెక్కలను రాజుకొనుటను బట్టి కలిగేటువంటి శబ్దం ద్వారా ఆ, ఒకటొకటి అర్థం చేసుకుంటూ ఉన్నాయి. ఏకమై బయలుదేరుచూ ఉన్నాయి. అంతేకాదు ప్రియులారా, ఈ మిడతలు తూర్పు గాలి దిశలో పయనించేవి. నిర్గమకాండం 13లో చూడొచ్చు మనం. దేవుడు తూర్పు గాలిని విసరజేసినప్పుడు మిడతలు వచ్చి ఐగుప్తుని నింపేశాయి, బాధపెట్టాయి. గాలి పైనుంచి దిశలో మిడతలు ప్రయాణించుట దైవ చిత్తానుసారంగా విశ్వాసులు సాగుట చూచిననమాట. గాలి తినక ఇష్టమైన చోటను విసురును, నీవు దానిని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగనే ఉన్నాడు. యోహాను సువార్త 3:8. గాలి మిడతలను నడిపించుచున్నది. ఆత్మ విశ్వాసులను నడిపిస్తూ ఉన్నది. ఆత్మ విశ్వాసులను నడిపిస్తున్నాడు. ఏ విశ్వాస యొక్క చెవులు ఆత్మ యొక్క నడిపింపును ఆలకించునో అవి ధన్యకరములైనటువంటివి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుంచి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొనమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అపోస్తుల కార్యం 8:26. అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పగా అపోస్తుల కార్యం 8:29. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ పిలుపును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళిపోయెను. అతడు పిలుపును మరి ఎన్నడూ చూడలేదు. అపోస్తుల కార్యం 8:39. ప్రభు చేత నడిపించబడండి ప్రియులరా, నా సహోదరి స్నేహితులరా. పరలోక గాలి అయినటువంటి పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. మీ మార్గముల కన్నా దేవుని మార్గములు 1000 రెట్లు శ్రేష్టమైనటువంటివి. పరలోకమందున్నట్టు మా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నాకు సహోదరుడు, నాకు సహోదరి, తల్లి అగునని యేసుప్రభువు చెప్పారు కదా. చాలామంది వివాహ సందర్భాల యందు ఆత్మచేత నడిపించబడక ఎక్కడ ధనము దొరకదు, ఎక్కడైతే డబ్బు దొరుకుతుందా, బంగారం నగలు దొరుకుతాయా, ఎర్రని అమ్మాయి ఎర్రగా ఉంది మన కులస్తురాలు, అబ్బాయి మంచిగా ఉన్నాడు మన కులమోడు అని చెప్పి పరిగెడుతూ ఉన్నాడు. తర్వాత పశ్చాత్తాపపడి ఏడవటం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. వివాహ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇంకెంతో కాలంగా చూసి ఏమవ్వట్లేదులే అని తొందరపాటుతనంలో ముందుకు వెళ్ళిపోతుంటారు చాలామంది. జాగ్రత్త. మిడతలు గాలి దిశను గుర్తిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప గాలి విసురుతూ ఉంది. గొప్ప వర్షపు ధ్వని వినబడుతుంది. ఉజ్జీవ గాలి మరి బలం పొందటాన్ని చూస్తూ ఉన్నాం. నీవు కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకు యెహోవా బయలుదేరి ఉన్నాడు. కాబట్టి అప్పుడే నీవు త్వరగా బయలుదేరవాలని సెలవిచ్చెను. 2 సమూయేలు 5:24. తమిళనాడు రాష్ట్రంలో మరి ఆ గాలి విసిరిట వలన విస్తారమైనటువంటి ప్రార్థనా వీరులు బయలుదేరి ఉన్నారు. మిషనరీలు పంక్తులు తీరి ఉత్తర ఇండియాకు వైపు ఎగురుచూ ఉన్నారు. కంబలి చెట్ల కొనల చప్పుడు మన చెవులలో వినబడుచున్నది కదా. మిడతల పంక్తులు తీరి బయలుదేరుచున్న ప్రకారము ప్రభు రాకడలో మనమంతా కూడా ఆయన ఎదుర్కొని వచ్చేస్తాము. ఆయన ఎదుర్కోవటానికి వెళ్తూ ఉంటుంటాం మనం. ప్రభు కృపను బట్టి ఏక మనసును, ప్రేమైక్యతను మనమంతా కూడా కాపాడుకుందాం. హల్లెలూయా. ఇంకా చివరిగా సాలెపురుగు. బల్లిని చేత్తో నీవు పట్టుకొనగలవు, అయినా సరే రాజుల గృహంలో ఉండును. సామెతలు 30:28. ఇక్కడ బల్లి అని చెప్పబడింది, మూల భాషలో సాలెపురుగు అని చెప్పబడిండుట గమనించదగినటువంటి విషయం. బల్లే సాలెపురుగు. జ్ఞానము గలవి వరుసలో
వచ్చుచున్న 4వ జీవి సాలెపురుగు. ఇది రాజగృహమందు చక్కగా తన గృహాన్ని అనగా బూజును అల్లుకొనుచున్నది. సాలెపురుగునకు రాజగృహమైనా సరే, పేద గృహమైనా సరే, గుడిసైనా సరే ఒక్కటే. ధనాన్ని వెచ్చించి తన సొంత ఇల్లును కట్టుకొననక్కరలేదు. నివాసం చేయుటకు బాడుగ ఇవ్వనక్కర్లేదు. అంతా ఉచితంగానే పొందుకొనుచున్నది. సాలెపురుగు అల్పమైనటువంటిది. మన వేలితో పెట్టినటువంటి అలా ఒత్తినా సరే చాలు. దాని 8 కాళ్ళు కూడా 8 దిక్కులు పడతాయి. అయితే దానికి ఎంత చక్కటి జ్ఞానం. భూమి మీద మనం అల్పజీవులుగా జీవించినా సరే, ఇక్కడ ఉండగానే మన గృహాన్ని పరలోకమందు కట్టుచూ ఉన్నాం. చేతి పని కాని నిత్య నివాసం కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని యెడల మీతో చెబుతాను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండటానికి మిమ్మల్ని నేను తీసుకొని పోదును. ఆమేన్. యోహాను సువార్త 14:2-3 వచనాలు. సాలెపురుగు అల్పమైనటువంటిది. దాని వలన మరి కాబట్టి దాని వల కూడా సాలెపురుగు అల్పమైందని మనకు తెలుసు కానీ, ఆ సాలెపురుగు కట్టేటువంటి బూజు చాలా అల్పమైంది. దాన్ని పట్టుబట్ట నేయటానికి పనికిరాదని చెప్పి బైబిల్ చెప్తూ ఉంది. యెషయా 59:6లో పట్టు పురుగు దారంతో అందమైన పట్టు చీర నేయవచ్చు గాని సాలెపురుగు దారంతో ఎటువంటి వస్త్రము నేయలేం. మనం జీవించే కాలం ప్రభు కొరకు ఇచ్చు చిన్న కానుకలను ఆయన పరలోకమందు మనకు ధననిధిగా ఉంచుచున్నాడు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ సిమ్మెటయు తుప్పయు తినివేయును, దొంగలు కూర్చుకొనవద్దు. ప్రియులు గమనించాలి. ధనాన్ని సమకూర్చుకొనవద్దు. ఇక్కడ సిమ్మెటయు తుప్పయు తినివేను, దొంగలు కన్నం వేసి దొంగిలుతారు. పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనడి, అచ్చట సిమ్మెటైనను తుప్పైనను తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలించరు. మత్తయి సువార్త 6:19-20 వచనాలు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పరలోక భవనంలో సింహాసనం మీద గంభీరంగా ఆసీనుడగును. జయించిన వారమైనటువంటి మనం ఈ లోకమందు జీవించినటువంటి మరి జీవితం ఆయన సింహాసనమందు ఆయనతో కూడా కూర్చొని పాలించేదమని ప్రకటన 3:21లో దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా! స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి రాబర్ట్ బ్రూస్ అనేటువంటి మరి రాజు అనేక సార్లు ఇంగ్లాండ్ మీద దండెత్తాడంట. 13 సార్లు పరాజయం పొందాడంట. ఇక యుద్ధానికి వెళ్ళాడంట. యుద్ధం చేయననే తీర్మానంతో ఒక చిన్న గుహలో దాక్కునున్నాడంట. సాలెపురుగు అక్కడ గూడు కట్టుకొని ఉండటాన్ని చూశాడంట. అనేక సార్లు నేలపడినా కానీ విసుగు చెందక తుదకు అది కట్టి ముగించినప్పుడు ఆయనలో గొప్ప విశ్వాసం కలిగిందంట. ధూళి దులుపుకొని వీరావేశంతో యుద్ధానికి వెళ్ళి జయం పొందాడంట. హల్లెలూయా! ఈ సాలెపురుగే బెటర్ కదా. ఎన్నిసార్లు కింద పడిపోతుంది, మళ్ళా కడుతుంది గూడు, ఎన్నిసార్లు కింద పడిపోతుంది, మళ్ళా కడుతుంది, ఎలాగైతే అద్భుతమైన గూడు నిర్మించింది అని చెప్పి చాటును దాక్కున్నటువంటి రాజుగారికి పౌరుషం వచ్చిందట. సాలెపురుగే బెటర్ కదా, ఎన్నిసార్లు ఓడిపోయిన స్థితిలోకి వెళ్ళింది కానీ అది చివరికి అద్భుతమైన గూడుని నిర్మించింది అని వెంటనే రోషంతో వీర ఆవేశంతో యుద్ధానికి వెళ్ళాడు, జయం పొందాడంట. పదే పదే పడిపోచున్నారా? ఆ సాలెపురుగును చూడండి, నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడంట. రాబర్ట్ బ్రూస్ 13 సార్లు పడిపోయాడు, తిరిగి లేవలేదా? మన పౌరస్థితి పరలోకమందున్నది. ఫిలిప్పి 3:20 పరలోకమందు వలను నేసేటువంటి సాలెపురుగులమైనటువంటి మనం ధన్యులం. అబ్రహాము పరలోకమందు తన నివాసం కట్టాడు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైనటువంటి ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్య దేశములలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. హల్లెలూయా! ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూస్తూ ఉండెను. హెబ్రీ 11:9-10. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జ్ఞానము గల ఈ జీవులను చూడండి. చీమ, చిన్న కుందేలు, మిడతలు, సాలెపురుగులు మీకు చక్కటి ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్పిస్తాను అని. కాబట్టి నేర్పించనేయండి.
జ్ఞానాన్ని పొందుకోవాలి, సంపాదించుకోవాలి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రకటన గ్రంథం 22:12 చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ప్రియులారా, ఈ మాటలు వించినటువంటి మీరు, దేవుని వాక్య వెలుగులో నడిపించబడినటువంటి మీరు, సత్యాన్ని తెలుసుకున్నట్టు మీరు, మిక్కిలి చిన్నవే కానీ జ్ఞానం కలిగినటువంటివి. మరి వీటి జీవిత విధానం ద్వారా అద్భుతమైనటువంటి పాఠాన్ని పరిశుద్ధాత్ముడు మనకు నేర్పినాడు. మీరు కూడా మిక్కిలి అల్పమైనటువంటి వారుగా ఉన్నారా? అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు శక్తిమంతుడు, ప్రియులారా, గొప్పవాడు. దేవా, నాతో మాట్లాడినందుకు వందనాలు. ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగును నడిపించినందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.